మోంతా తుఫాను బాధితులకు నష్టపరిహారం అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దొడ్డిదారిన పచ్చ చొక్కాలకు పరిహారాన్ని పరిమితం చేసింది. అసలైన బాధితులను మోసగించింది. పునరావాస కేంద్రాల్లో నిద్రించిన వారికే పరిహారం అంటూ సాకులు వెతికింది. పరిహారం ఎగనామం పెట్టడంపై బాధితులు భగ్గుమంటున్నారు. కూటమి నేతలను నిలదీస్తున్నారు. మోంతా తుఫాను బాధితులను మోసం చేసింది కూటమి సర్కార్. అసలైన బాధితులను వదిలేసి కూటమి నేతలకు పరిహారాన్ని పరిమితం చేసింది. ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో నిద్రించిన వారికే పరిహారం అంటూ సాకులు చెప్తుంది. వాస్తవానికి తుఫాను సమయంలో బంధువుల ఇళ్లలో తలదాచుకోవాలని అధికారులు, సిబ్బంది సూచించి ఇప్పుడు పరిహారానికి ఎగనామం పెట్టడంపై బాధితులు భగ్గుమంటున్నారు. కూటమి ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో బాధితులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు మెల్లిగా జారుకుంటున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో విశాఖపట్నం 51వ వార్డు వాంబే కాలనీలోని ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. సిబ్బంది అవకాశం ఉన్నవారు బంధువుల ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఆ సమయంలో అందరి కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులు తీసుకుని వారి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. పునరావాస కేంద్రానికి 60 కుటుంబాలు వెళ్లగా మరికొందరు బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. తీరా నష్టపరిహారం విషయానికి వచ్చేసరికి అధికారులు చాలా మందికి ఎగనామం పెట్టారు. వాంబే కాలనీలో 80 కుటుంబాలు ఉండగా శుక్రవారం మాధవధార ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని కార్యాచరణ ప్రణాళిక కార్యాలయంలో జరిగిన పరిహారం పంపిణీ కార్యక్రమంలో 30 కుటుంబాలకు మాత్రమే నిత్యావసరాలతో పాటు 3,000 నగదు అందించారు. దీంతో బాధితులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును నిలదీశారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు వినలేదు. దీంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం పంపిణీకి వచ్చిన ఆమెను కోనాడ గ్రామ బాధితులు నిలదీశారు. గ్రామంలో 590 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం 27 కుటుంబాలకే బియ్యం ఇవ్వడంపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేను నిలదీశారు. అందరికీ బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే బియ్యం పంపిణీ చేయకుండానే పోలీసుల సాయంతో గ్రామం నుంచి వెళ్లిపోయారు. అటు కాకినాడ జిల్లా సూర్యారావుపేటలో కూడా బియ్యం పంపిణీ చేయడానికి వెళ్లిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీని అడ్డుకున్నారు మత్స్యకారులు.